సో వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. సేమ్ నేను అనుకున్నట్టుగా నా మాస్టర్ కిట్ ఏదైతే ఉందో అది పోయింది అన్నాడు. ఎందుకు రాబాయ్ అట్లా పోతున్నావు? I've always had a way of keeping close. What's up guys, welcome back. టైం వచ్చేసి 10:53 అవుతుంది. రైట్ నౌ నేను చిన్న వర్క్ మీద బ్యాంక్కి వెళ్తున్నాను. ఆగండి ఒక్క నిమిషం. ఓహో, జంట పవరాలు పోతున్నాయి, మొత్తం జంట అతుక్కొని పోతున్నారు వాళ్ళు. లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టు ఈ ఇష్యూ చూపించడానికి చెక్ చేయడానికి వెళ్తున్నాను. విల్ సీ అసలు ఇష్యూ ఏంటని. నేను మ్యాక్సిమం ఈ లోపల ఉన్న కిట్ ఇష్యూ అనుకుంటున్నాను, బికాస్ ఇది అంత ఈజీగా పోదు. Check. నిన్న వచ్చినా కదా, ఇది లీవర్ ఇష్యూ వెనకాలకు వచ్చేస్తుంది. ఈరోజు రమ్మన్నారు, 12 ఆ టైంకి రమ్మన్నారు. యాక్చువల్గా అప్ వస్తుంది కదా, అప్ వచ్చినప్పుడు బ్రేక్ పట్టుకున్నప్పుడు అది వెనకాలకు వచ్చేస్తుంది, లీవర్ వెనకాలకు వచ్చేస్తుంది, మొత్తం బ్రేక్ వదిలేస్తుంది. మళ్ళీ వదిలేసి మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ పట్టుకుంటుంది అట్లా. యా, బండి వాషింగ్ చేయాలి, చాలా దారుణంగా ఉంది బండి మొత్తం. మొన్న వర్షాల్లో తడిచిన కాడ నుంచి నేను యాక్చువల్గా వాషింగ్ చేయించా, బట్ మళ్ళీ వర్షంలో తడిసి మళ్ళీ మొత్తం మట్టి అయిపోయింది. ఇంకా అందుకే వాషింగ్ చేయడం వేస్ట్ అని చెప్పి వదిలేసా ఇంకా. సో ఇది గో బైక్ ప్రగతి నగర్. దీంట్లో యాక్చువల్గా షోరూమ్కి వెళ్ళేవాడిని, బట్ షోరూమ్ కంటే కూడా నాకు సర్వీస్ కొంచెం ఇక్కడ బెటర్ అనిపించింది, అందుకని చెప్పేసి గో బైక్ ప్రిఫర్ చేస్తున్నాను. ప్రాబబ్లీ నా నెక్స్ట్ సర్వీస్ కూడా ఇక్కడ ఇస్తాను. దే విల్ అడ్రస్ ద ఇష్యూస్. నాకు షోరూంలో ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్, తీసుకెళ్ళిన ప్రతిసారి వాళ్ళు పైన సర్వీస్ చేస్తున్నారు, ఇష్యూ నేను చెప్తున్నాను, మళ్ళీ సేమ్ ఇష్యూ రిపీట్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను సర్వీస్ సెంటర్ చేంజ్ చేశాను. On my walls down, I've never been exposed like this before. I'm good at shutting you out. I've always had a way of keeping close. సో వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. సేమ్ నేను అనుకున్నట్టుగా నా మాస్టర్ కిట్ ఏదైతే ఉందో అది పోయింది అన్నాడు. ఒకసారి ట్రైల్ వేసి చూద్దాము. గెస్ ద ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్. గ్లౌజులు వాడి గ్లౌజులు లేకుండా నడుపుతుంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. సో మనం ఒక స్లోప్ కావాలి మనకి. యాక్చువల్గా స్లోప్ అక్కడే ఉంది, వీ కెన్ చెక్ దేర్.
హోల్డ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. యా, ఐ గెస్ ఇట్స్ వర్కింగ్. ప్రజెంట్ అయితే సాల్వ్ అయిపోయింది ఇష్యూ. ఎస్, విల్ మూవ్ ఫ్రమ్ హియర్. యాక్చువల్గా ఆ అన్న ఎవరైతే ఉన్నారో లైక్ గో బైక్లో సర్వీస్ కాస్ట్ అండ్ ఆల్ బాగున్నాయి, బెటర్ దాన్ బయటతో కంపేర్ చేస్తే బెటర్గా ఉన్నాయి. సో వన్స్ విల్ మీట్ హిమ్. సో ఇష్యూ అయితే సాల్వ్ అయిపోయింది. యాక్చువల్గా అన్న చాలా హెల్ప్ చేశారు. అన్న మీ పేరు? లక్ష్మీకాంత్ అన్న చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇక్కడ. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటో నేను చెప్పాను కదా ముందే మాస్టర్ కిట్ ఇష్యూ అని. సో యాక్చువల్గా వాళ్ళు కూడా అదే చెప్పారు, ఒకసారి చెక్ చేసి చెప్తామన్నారు. బట్ చాలా ఫాస్ట్గా అయిపోయింది సర్వీస్ మాత్రము. సర్వీస్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఇక్కడ. అన్న ఒకసారి మీ దగ్గర ప్రైజింగ్ ఎక్కడ ఎంత స్టార్ట్ అవుతుంది చెప్తారా ఒకసారి? సార్ మన దగ్గర ఇప్పుడు ఆఫర్ వచ్చేసి సార్ గో బైక్ ఇంజన్ ఆయిల్ తోటి 641 రూపాయల నుండి మొదలవుతుంది సార్. ఓకే, అంటే 110 cc 125 cc వరకు ఓకే 641 రూపాయలు మన దగ్గర ఛార్జ్ తీసుకుంటాం సార్. జనరల్ సర్వీస్కి తీసుకుంటాం. ఓకే, అదేవిధంగా ఇప్పుడు పెద్ద వెహికల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయన్ కానీ అలాంటి వెహికల్స్ ఉంటాయి కదా సార్, 1502 రూపాయలు తీసుకుంటాం సార్ జనరల్ సర్వీస్. మనం ఓకే 1502 రూపాయలు తీసుకుంటాం. ఓకే, సో అన్నీ ఇంక్లూడింగ్ ఇంజిన్ ఆయిల్ అన్నీ కలిపేసి. ఓకే, సో ఇన్ కేస్ వీళ్ళు వేరే ఇంజన్ ఆయిల్ వేసుకోవాలనుకుంటే అది పాసిబుల్ ఉంటుందా? వేరే ఇంజన్ ఆయిల్ వేసుకుంటే మీకు ఇంకా చార్జెస్ అనేది తగ్గుతాయి సార్. ఓకే ఓకే, చార్జెస్ అనేది అంటే మా ఆయిల్ వేయరు కదా. ఓకే, వేరే ఇంజన్ ఆయిల్ అయితే అప్పుడు జనరల్ సర్వీస్ కొద్దిగా చార్జెస్ అనేది తగ్గుతాయి. ఓకే, సో ఇన్ కేస్ డెలివరీ ఎంతసేపు పడుతుంది అన్న? మార్నింగ్ బైక్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు సార్ మనము ఒక బైక్ చేయడానికి 2 hours. ఓకే ఓకే, సో ఒక మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ కల్లా పిక్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉందంటే గ్రేట్ గ్రేట్ గ్రేట్. 1 day 2 days పెట్టుకుంటాం. ఓకే ఓకే, ఇంజన్ ప్రాబ్లం ఉందంటే 4-5 days టైం పెట్టుకుంటాం. ఓకే, కొన్ని పాత ఇంజన్స్ కానీ అదే అర్థమైంది. ఓకే, దానివల్ల మేము ఇది టైం అనేది తీసుకుంటాం. ఓకే ఓకే, వర్క్ మాత్రం జెన్యూన్గా చేస్తాం. డన్ డన్ డన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సో ఇది ప్లేస్ కూడా చాలా హ్యూజ్ ప్లేస్ ఉంది ఇక్కడ. సో మెనీ కార్స్ అండ్ బైక్స్. మేజర్గా వీళ్ళు కార్స్లో కూడా డీల్ చేస్తున్నారు. ఇన్ కేస్ కార్స్ ఏమన్నా లైక్ ఇష్యూస్ ఉన్నా కానీ ఇక్కడ చూపించుకోవచ్చు మీరు. సర్వీస్ మాత్రం చాలా బాగుంది. సో యా, విల్ గెట్ ఆన్ టు ద బైక్ అండ్ విల్ మూవ్. సో రైట్ నౌ మనం గో బైక్ నుంచి అయితే బయలుదేరిపోయాం. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైన్, బ్రేక్ బాగుంది ఇప్పుడు. లైక్ బైట్ కూడా బాగుంది. బ్రేక్ ఏం చేంజ్ చేయలేదు, బట్ ఇన్ని రోజులు అది లూజ్ ఉండేసరికి అంతగా ఫీల్ అయ్యేది కాదు బైక్. సో ఇప్పుడు ఇట్స్ గుడ్. ఎందుకు రాబాయ్ అట్లా పోతున్నావు? టికెట్ इंडिकेटर बंद करो भाई, इंडिकेटर बंद करो. యాక్చువల్గా వాడు ఇండికేటర్ లెఫ్ట్కి వేసి రైట్కి వస్తున్నాడు. ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ నుంచి టోటల్గా ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటా ఒక లేడీని డాష్ చేయబోతుండేవాడు. నాకు కూడా పక్క నుంచి వచ్చి వాడికి చెప్తే కోపం వస్తుంది. నోట్లో గుట్కా పాన్ వేసుకుని పోసుకుంటేవాడు. ఇంత కూడా కామన్ సెన్స్ లేదు వానికి. మళ్ళీ జనాల మీద కోపాలు వస్తాయి చెప్తుంటే. వాడికి ఇండికేటర్ బంద్ చేసుకోరా నాయన అంటుంటే ముందుకెళ్ళనిస్తలేరా అని చెప్పి చెప్తున్నాడు వాడు. అందుకే అంత ముందుకు పోవద్దు అంకుల్. సిగ్నల్ కనిపిస్తే పోతావు కదా తొందరగా. ముందుకు పోయి సిగ్నల్ కనిపించకుండా అవుతారు. ఇంకలో హారం కొట్టాలి. అప్పుడు ఇలా చెప్పాను, నీకు సిగ్నల్ పట్టదురా నాయన పోండి అని. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ గైస్. మీరు ఇచ్చే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా మాకు చాలా హెల్ప్ అవుతుంది. అట్లాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో విల్ ఎండ్ దిస్ బ్లాగ్ హియర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. If you find it, I've been
too much on